బీఆర్ఎస్ సభలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్తున్నామంటే ప్రజలు కూడా మోసాన్ని గమనిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో గుర్తించిండ్రు ఈ గులాబీ కండ వేసుకున్న వాళ్ళు ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష తప్పితే వేరే వాళ్ళు ఉంటే కాదు అనే విషయం అర్థమైంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు, అనేకమైన కళ్ళబొల్లి మాటలు చెప్పిండ్రు, అనేకమైన లేనిపోని వాగ్దానాలు చేసిండ్రు. ఇవాళ ఏం చేస్తున్నారు? చేయగలుగుతున్నారా? ఇవాళ ఇక్కడున్న నాయకులందరికీ కూడా తెలుసు మళ్ళీ మనమే రావాలి. మళ్ళా ఎందుకంటే కొద్దిగా నష్టపోయినా ఓర్చుకుంటాం మనమే. మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఇది మనది, మన రాష్ట్రం అన్న ఫీలింగ్ ఉంటుంది. చాలా మంది బాధపడ్డారు, అక్క మాకు పర్సనల్గా లాభం కాలేదు అని. చాలా మందికి కాలేదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చాలా మందికి కాలేదు. ఎందుకంటే మనం తెలంగాణ ఫస్ట్ అనుకున్నాం, బీఆర్ఎస్ ఫస్ట్ అనుకోలే. తెలంగాణ ఫస్ట్ ఉండాలి, తెలంగాణ అన్నింటిలో నంబర్ 1 ఉండాలని చెప్పి మనం 24 గంటలు పనిచేసినాం. ఇలా పనిచేస్తే కోనసీమ కాదు, ఆంధ్ర కాదు, అంతకన్నా పెద్ద ఎత్తున వరిధాన్యం మన దగ్గర వండుతున్నది. పంజాబ్ను దాటిపోయి ఇండియాలో నంబర్ 1 స్థాయికి వరిధాన్యం పండించే స్థాయికి ఇవాళ మనం తెలంగాణ చేరుకున్నామంటే అది మామూలు విషయం కాదు. ఇదే ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మీరు చూస్తే సీతారామ ప్రాజెక్టు కట్టి 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా అని నేను చెప్పి అడుగుతా ఉన్నా. ఇంత గర్వం, ఇంత అద్భుతమైన చరిత్ర మనకు పెట్టుకొని మీరు నర్వస్ అవ్వడెందుకు? మీరు ఒకవేళ పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో ఏమన్నా ఇబ్బంది ఉంటే మీకు రామన్న ఉన్నాడు, నేను ఉన్నా, హరీష్ అన్న ఉన్నాడు, అందరం ఉన్నాం. మనందరం కూడా మీరు ఎప్పుడు ఒక మెసేజ్ పెట్టినా, ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టినా, వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టినా కూడా మీ దగ్గరికి వచ్చి కలిసి పనిచేస్తాం. అది ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడైనా మెసేజ్కి రెస్పాండ్ అయినాం, అధికారం లేనప్పుడైనా రెస్పాండ్ అయినాం. ఎందుకంటే ఈ కండువా ఎప్పుడైతే కట్టుకున్నామో అప్పుడు ఒకటే ఆలోచన చేసుకున్నాం, ఈ జీవితం అనేది ప్రజల కోసం. ఆ ప్రజలకు పనిచేయాలంటే మీరు కార్యకర్తలు మీరే ఉండాలి. మీరు ఈ గులాబీ దండు లేకుండా ఎంత ఆలోచన చేసినా మేము ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మా దండును మేము కాపాడుకుంటాం. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీ సోదరిగా, మీ చెల్లెగా నేను మళ్ళీ మీకు మాట ఇస్తా ఉన్నా. ఉద్యమం నుండి కలిసి పనిచేసినాం. మనది రక్త సంబంధం కన్నా ఎక్కువ మనది ఉద్యమ బంధం, మనది పేగు బంధం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటున్నా అంటే పడ్డటువంటి కష్టాలు ఉద్యమంలో వేరే వాళ్ళకు అర్థం కావు. ఆనాడు ఆకలితోని కడుపు కట్టుకొని చేసినటువంటి ఉద్యమం, ఒక్కొక్క పిల్లగాడు చచ్చిపోతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లుల్ని ఓదార్చి వాళ్ళ దుఃఖాన్ని మనం కూడా చూసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఒక్క మాట ఆలోచించాలి, 2004లో చచ్చిన పీనుగులాగా ఉండే కాంగ్రెస్ పార్టీ, దాన్ని మనం బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకుంటేనే వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో వచ్చిండ్రు, కేంద్రంలో అధికారంలోకి వచ్చిండ్రు. ఏమని చెప్పారు మనకు? 2004లోనే మేము మీకు ఇచ్చేస్తాం తెలంగాణ అని చెప్పారు. కానీ 10 సంవత్సరాలు మనని ఏడిపించి అరిగోస పెట్టి వందలాది మంది మన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నాక తెలంగాణ ఇచ్చిరు తప్పితే ఉట్టిగా ఇయ్యలే. ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి